Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel Degree Maths Tips Telugu. సో ఈరోజు వీడియోలో మనం అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్ అయితే క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. ఆల్రెడీ ఎవరైతే ఇంట్రడక్షన్ క్లాస్ అయితే మిస్ అయ్యారో ఒక్కసారి వెళ్ళైతే వినన్నానా. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం అండ్ ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్తాను. తర్వాత మెయిన్గా మీరు ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సరే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫైండ్ dy by dx and d square y by dx square at x is equal to 1 అన్నాడు. యూజింగ్ ద ఫాలోయింగ్ టేబుల్. యూజ్ ద ఫాలోయింగ్ టేబుల్. సరే, dy అంటే డెరివేటివ్ నానా, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ అని మీనింగ్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మీకు ఇక్కడ dy by dx అంటే ఫస్ట్ డెరివేటివ్ అని ఇస్తాడు. ఇక్కడ d square y బై dx స్క్వేర్ అన్న కాడ సెకండ్ డెరివేటివ్ అని ఇస్తాడు. సో ఎలా ఇచ్చినా ఇదే ప్రాబ్లం, ఓకేనా. సో మీకు అందుకని మరీ క్లారిటీగా చెప్తున్నా, సరేనా. ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ అని ఉన్నా, ఇక్కడ సెకండ్ డెరివేటివ్ అన్న సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రాబ్లం, ఓకేనా. సరే, ఇచ్చిన టేబుల్ నాన్న యాజ్ ఇట్ ఈస్గా అయితే వేసుకున్నా. చూడు, వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఇది, మంద కాదు, ఓకేనా. ఆన్సర్ ఇక్కడి నుంచి. సో ఏమి ఇచ్చారు నాన్న టేబుల్లో? ఎక్స్ వై ఇచ్చారు, ఎక్స్ అండ్ వై అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ మనకి ఎక్స్ అనేది మొత్తం 6 వాల్యూస్ అయితే ఉన్నాయి. సో 0 1 2 3 4 5 6, ఫస్ట్ 1 2 3 4 5 6, ఓకేనా. సో మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అయితే ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం ఒక టేబుల్ని అయితే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సరే, చేద్దాం. సరే చూడు, ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడు కూడా టేబుల్ చూసి ఇక్కడ టేబుల్ చూసేస్తే మనం ఎప్పటికీ టేబుల్ వేయలేము. ఇప్పుడు నేను టేబుల్ చూసేసి వేయడం కాదు, నేను ఎలా చేయాలో చెప్తాను మీకు. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా చేయండి, ఓకేనా. వీడియో పాస్ చేసాను. సరే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అన్నీ వదుకున్నా, స్ట్రైట్గా వేసుకున్నాం. వై వాల్యూస్ ఇచ్చిన 2 గల్లే మనం ఫస్ట్ యూసేజ్ రా, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇప్పటి నుంచి ఇక్కడ మనకి రిమైనింగ్ 1 2 ఇంకా 6 గళ్ళు, 6 బాక్సెస్ మనం ఎలా నింపాలి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. చూడు, ఫస్ట్ ఈ ఎలిమెంట్లోంచి ఈ ఎలిమెంట్ తీయాలి, అప్పుడు ఒక వాల్యూ మనకు వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్లోంచి ఈ ఎలిమెంట్ తీయగా మనకి ఈ వాల్యూ అయితే వచ్చింది, 7.4036 మైనస్ 6.9897 తీసేస్తే 0.4139 అయితే వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్లోంచి 0 తీసాం, సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ తీయాలి. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీయాలి, ఇది తీస్తే మనకి ఇక్కడ 0.3779 అని ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ దీంట్లో నుంచి ఇది, నెక్స్ట్ దీంట్లో నుంచి ఇది ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. అంటే వెనక నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటూ రావాలి, ఓకేనా. దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది, ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి, ఓకే సార్. ఇక్కడ మనకి డెల్టా వై వచ్చింది. మరి డెల్టా స్క్వేర్ వై ఎలా కడతారు సార్ అంటే కనుక సేమ్ ప్రాసెస్, అది కూడా ఎలా కట్టాలో చెప్తాను, క్లారిటీగా అయితే వినండి. ఇందులోంచి ఇది సేమ్ నాన్న, అక్కడ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, తగ్గుతూ వస్తాయి. మీకు ఇలా సింగిల్ టర్మ్ వచ్చేదాకా మనం అయితే చేసుకుంటూనే ఉండాలి బాక్స్ని. గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని సమ్లు ఇచ్చినా కానీ ఇదే ప్రాసెస్, ఓకేనా. ఫార్ములా మారచ్చు కానీ ప్రాసెస్ ఎక్కడ మారదు, ఓకేనా. సరే సార్, చూద్దాం. ఓకే అన్నాక అడగ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అలా. అదేంటి సార్, ఇప్పుడు మీరు ఫార్వర్డ్ అని ఎలా చెప్పారు? ఫార్వర్డ్ అని మీకు ఎలా తెలుసు? ఈ టేబుల్ ఒక్కటే కట్ చేస్తాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా వాడాలని మీకు ఎలా తెలుసు? సరే, అది కూడా చెప్తా, ఓకేనా. ఇలా చూడన్నా, ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారా, మెయిన్ థింగ్ ఇది చూసుకోవాలి. 1, అవునా. 1 ఇచ్చాడు అంటే కనుక అది చూడు, స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్, గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్. సో ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ మనకి, అవునా. స్టార్టింగ్ వాల్యూ అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా వాడాలి. నీకు ఈ టేబుల్ కూడా కన్స్ట్రక్ట్ చేయక్కర్లేదు, మీకు ఎగ్జాంపుల్కి ఒక్కసారి చూపిస్తాను నాన్న, నో ప్రాబ్లం. సరే, ఫస్ట్ సమ్ చూడు ఒక్కసారి.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత వాడాలి, ఏది వాడాలి, ఫార్వర్డ్ డిఫరెన్స్ అయితే వాడాలి. ఓకేనా. సరే ఇక్కడ చూడు, సెకండ్ సమ్లో 1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 6 ఇచ్చాడు. 1కి ఏమో ఫార్వర్డ్ వాడతావు, 3కి మిడిల్ ఉంది, అది అంటే స్టిల్లింగ్స్ అనే ఫార్ములా వాడతావు. 6 లాస్ట్ ఎక్కడో ఉంది అంటే బ్యాక్వర్డ్ ఫార్ములా అయితే వాడతావు. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా. సరే ఇప్పుడు ఫస్ట్నే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం వాడాలిరా, ఫార్వర్డ్ ఫార్ములా అయితే వాడాలి. ఓకే, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా మనం థర్డ్ సెమ్లో నేర్చుకున్నాం. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎలా వచ్చింది సార్ మళ్ళీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, అది కూడా చెప్తాను చూడు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 0కి 1కి గ్యాప్ ఎంతరా, 1 కదా. 1కి 2కి గ్యాప్ 1, 2కి 3కి 1, 3కి 4కి 1, 4కి 5కి 1, 5కి 6కి 1. అంటే ఇక్కడ హైట్ అంటే ఇక్కడ 0 నుంచి 1కి జంప్ చేయడానికి ఒకటి కావాలి, 1 నుంచి 2కి జంప్ చేయడానికి ఇంకొకటి కావాలి, 2 నుంచి 3కి వెళ్ళడానికి ఇలా స్వాన్ మనం జంప్ చేయడానికి హైట్ అంటే అదే. హైట్ అంటే ఇక్కడ ఎంత ఇప్పుడు 1 అన్నమాట. ఓకేనా, నీకు ఇది క్లారిటీ. ఓకే సార్. సరే నెక్స్ట్ ఉన్నానా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా వచ్చింది. ఇప్పుడు ఇదే కదా మన మెయిన్ టాపిక్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మన క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని, అదే అన్నమాట. ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, ఇది అవసరం లేదు నాన్న, మనం రాయక్కర్లేదు. ఓకేనా. బై న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇప్పుడు ఏం వాడుతున్నానా, న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఓకేనా, న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో నేను ఫార్ములా చెప్పాను రా, ఒక్కసారి చూద్దాం. న్యూటన్స్ ఫార్ములా ఏంటది, ఇదిగో ఇది డివై బై డిఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/h డెల్టా వై నాట్ మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 1/3 ప్లస్ డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ 1/4. ఈ విధంగా సో ఆన్. ఓకేనా నాన్న, సో ఆన్. ఇది ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా, గుర్తుపెట్టుకోరే, ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా మాత్రమే అది. సరే సార్ ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా, కానీ ఇప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో అది చెప్పండి సార్ అంటే కనుక అక్కడికి వెళ్దాం. చూడు, సరే ఫార్ములా వేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు చూడన్నా ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ అంటే ఎంత, సారీ ఇక్కడ వద్దు, ఎక్స్ నాట్ అంటే ఎంత మనకి 1. ఎలా వచ్చింది సార్ ఎక్స్ నాట్ 1 అంటే, ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఇక్కడ హైట్ ఎంతరా 1. అంకేనా, క్లారిటీ కదా. సరే 1/h అంటే 1/1. డెల్టా వై నాట్ అంటే ఎక్కడ ఉంది, డెల్టా వై నాట్ మీరు క్లారిటీగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే డెల్టా వై నాట్ అంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ తెలియకుండా, అలా కాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు, ఇక్కడికి రా ఫస్ట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1 కంటే ఇది, దీని వాల్యూ ఎక్కడ వస్తుంది, దీంట్లో నుంచి తీసాక ఇది దీని వాల్యూ. అదేంటి సార్ మీరు కూడా అదే చెప్పారు కదా అంటే మీకు ముందు క్లారిటీగా అర్థమవుతుందన్న నేను ఎందుకు ఎలా చెప్పాను అనేది. ఓకేనా. సరే 0.4139. ఓకే సార్ 4139 వేసాం. నెక్స్ట్ -1/2 డెల్టా స్క్వేర్ వై నాట్. డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే ఎంతరా, ఇది. ఓకే వేసామా, చూడండి వేసాం కదా, ప్లస్ 1/3 డెల్టా క్యూబ్ అంటే ఇదిరా. ఓకే యాస్టిస్ వేసుకున్నాం కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ ఇక్కడున్న ఈ 1లోంచి దీన్ని భాగిస్తాం, ఇక్కడ 2లోంచి దీన్ని ఇంకా డివైడ్ చేస్తాం, ఇక్కడ 3లోంచి దీన్ని ఇంకా డివైడ్ చేస్తాం. ఓకేనా. సరే ఇలా చేసిన తర్వాత మనకి లాస్ట్కి ఈ విధంగా అయితే వస్తుందిరా. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని అందరిని మనం యాడ్ చేసామనుకో మనకు ఒక వాల్యూ వస్తుంది. అంటే అక్కడ dy/dx అనేది అయిపోయినట్టే, అంటే ఫస్ట్ డెరివేటివ్ మనకి సాల్వ్ అయిపోయింది. ఓకే సార్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంట్రా, ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్. ఇప్పుడు మనం సెకండ్ డెరివేటివ్ ఫార్ములా అయితే నెతుక్కోవాలి, అది కూడా మీకు తెలుసు. సెకండ్ డెరివేటివ్ ఫార్ములా అంటే ఏంటన్నా, ఇదిరా, d²y/dx² x is equal to x0 is equal to 1/h² delta y0 minus delta cube y0 plus 11/12 delta power 4 y0 minus 5/6 delta power 5 y0 plus
5. ఓకేనా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సెకండ్ డెరివేటివ్ ఫార్ములా ఇదిరా. ఓకేనా? సరే, సెకండ్ డెరివేటివ్ ఫార్ములా తెలిసింది. యాజ్ ఇట్ ఈస్గా ఫార్ములా వేసా చూడు. వేసిన తర్వాత వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేశాను రా. జస్ట్ ఏమి చేయలే, జస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను అంతే. హెచ్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎంత నాన్న? హెచ్ అంటే 1 స్క్వేర్. ఓకేనా? డెల్టా వై నాట్ అంటే ఎంతరా? చూడు ఇగో క్లారిటీగా చూడండి నాన్న. డెల్టా వై నాట్ ఓకే, డెల్టా స్క్వేర్ అంటే ఇదిరా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దీనికి ఇది. ఓకే సార్. నెక్స్ట్ మైనస్ డెల్టా క్యూబ్ వై నాట్. డెల్టా క్యూబ్ అంటే ఇది వచ్చిందా? వచ్చింది. ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 మైనస్ డెల్టా 4 5 చూడాలి. డెల్టా పవర్ 4 అంటే ఇది, 5 అంటే ఇది. ఓకేనా? క్లారిటీగా అన్నా ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా మీ అందరికీ? సరే, నెక్స్ట్ చూడు. యాజ్ ఇట్ ఈజ్కి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా జరిగేది అదే నాన్న. ఇక్కడ ఈ 1 స్క్వేర్ అంటే 1 అంటే 1/1 అంటే ఇంక 0. మనకి ఇంక వాల్యూ ఏం లేదు. డైరెక్ట్గా ఈ వాల్యూ ఇక్కడ దీన్ని 12తో డివైడ్ చేసామనుకో. 12 తోటి డివైడ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది? -0.001008 వస్తుంది. మైనస్ ఇక్కడ ఈ 6 తోటి 0.0001 అయితే డివైడ్ చేయాలి. చేస్తే కనుక మనకి -0.0000833 అనే వాల్యూ అయితే వస్తుంది. కొంతమందికి వాల్యూస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే కాలిక్యులేటర్ బట్టి కూడా మనకి వాల్యూస్ మారుతాయి. అదేంటి సార్, అన్ని కాలిక్యులేటర్ ఒకటే కదా, అంత మ్యాథ్స్ ఒకటే కదా, ఇందులో 2+3 చేసినా మీ దాంట్లో 2+3 చేసినా అదే కదా సార్ వస్తుంది అంటే అది కాదు నాన్న నేను అనేది. కొన్నాటికి కట్ అవుతాయి. అంటే ఇక్కడ 0.0000 ఉందా, కొన్నాటికి 0.00833 అని వస్తుంది. అంటే అక్కడ రాంగ్ ఆన్సర్ అని కాదు, రైటే. ఓకేనా? సరే, కొంతమందికి ఏమొస్తుంది తెలుసా? 0.000000833 అని అవుతుంది. అది రాంగా? అది కూడా రైటే. ఓకేనా? సరే, ఈ అన్నిటిని మనం ఇప్పుడు యాడ్ చేసామనుకో మనకు ఒక వాల్యూ వస్తుంది. అది ఏంట్రా? -0.427913. అంటే ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ కూడా అయిపోయినట్టే కదా నాన్న. ఫస్ట్ డెరివేటివ్ అయిపోయింది, సెకండ్ డెరివేటివ్ కూడా అయిపోయింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాడైతే క్లియర్గా మనం సాల్వ్ అయితే చేసాం. నెక్స్ట్ మీకు ఇప్పుడైతే హోంవర్క్ ఇస్తున్నాను నాన్న. ఎన్ని సమ్స్ తెలుసా? సో మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అంతకన్నా ముందు, అదైతే ఇస్తాం. టోటల్గా దీంట్లో మనకి 23 సమ్స్ అయితే ఉంటాయి నాన్న. ఏంట్రా? 23 సమ్స్. 23 సమ్స్కి నేను మీకు ఎన్ని చెప్పాను తెలుసా? జస్ట్ 6 సమ్స్ చెప్పా. 6 సమ్స్ అంటే 23 అంటే ఇంకా 17 సమ్స్ మీ ఓన్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. అయ్యో బాబాయ్ సార్ అంటే మేము ఎలా చేయగలం అంటే సేమ్ మోడల్ నాన్న. అదంతా నీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 to 17 ఒకటే మోడల్ రా. 1 to 17 ఒకటే మోడల్. ఓకేనా? 18th ఒకటే, అది సింగిల్ మోడల్. 19, 21, 22, 23 ఒక మోడల్. 20 క్వశ్చన్ ఒక మోడల్. ఓకేనా? ఈ విధంగా ఇవన్నీ అయితే మనకి 4 మోడల్స్ ఏవైతే ఇవ్వడం జరిగింది. మనం అట్లీస్ట్ 3 మోడల్స్ ప్రిపేర్ అయినా చాలా ఈజీగా అయితే అవుతుంది. అందుకని నేను మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్పాను నాన్న, ఫస్ట్ థర్డ్ సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ సమ్స్ ఎలా చేయాలో కొంచెం క్లియర్గా చెప్తా చూడు. నీకు ఇది తెలుసుకుంటే అయిపోతుంది నాన్న, చాలా ఈజీ. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఇచ్చాడు. ఎక్స్ ఎంత ఇచ్చాడు? 1.5. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఫార్వర్డ్ ఫార్ములా అయితే వాడాలి. ఓకేనా? క్లియర్ కదా నాన్న? సరే, నెక్స్ట్ ఇక్కడ సింగిల్ డెరివేటివ్ అంటే ఫస్ట్ డెరివేటివ్ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలి నువ్వు. కానీ దేనికి చేయాలి? 1కి, 3కి, 6కి కూడా చేయాలి. 1కి, 3కి, 6కి. సార్ అదేంటి సార్ అలా ఎలా చేస్తాము అంటే కనుక ఇక్కడ నీకు కిందకు ఒక లాజిక్ చెప్పా, అవునా? ఫస్ట్ 1 అంటే ఎంత? ఇది. అంటే ఇక్కడ మనం ఫార్వర్డ్ టేబుల్ వాడుకోవాలి, అంటే ఫార్వర్డ్ ఫార్ములా వాడుకోవాలి. నెక్స్ట్ 3 అంటే ఇది మిడిల్లో ఉంది, అంటే స్టిర్లింగ్స్ ఫార్ములా వాడుకోవాలి.
6 బ్యాక్వర్డ్ లాస్ట్లో ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ ఫార్మ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్. చూసావా ఇక్కడ ఇప్పుడు దాకానేమో dy/dx ఇచ్చాడు, ఇక్కడ చూడు ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ అని అడిగాడు. సేమ్ ఇదే ఇలాగే. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా నాన్న, యాక్చువల్లీ అదే చేయాలి, ఏం చేయక్కర్లేదు. ఎక్స్ ఎంతరా 15, రూట్ ఎక్స్ వదిలే, మనకు అవసరం కూడా లేదు, దానికి గొడవే లేదు. 15 ఇచ్చాడు అంటే ఇప్పుడు 15 ఫస్ట్లో ఉంది అంటే ఫార్వర్డ్ ఫార్ములా అయితే మనం యూజ్ చేసుకోవాలి. ఓకే కదా నాన్న. సరే నెక్స్ట్ చూద్దాం. ఇలాగ మనకి టోటల్గా మీకు ఒకసారి సమ్స్ అన్ని చూసుకొని నాన్న క్లియర్గా స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్. ఫస్ట్ యూనిట్ చాలా చిన్నది కానీ చాలా పెద్ద సమ్స్ ఉంటాయి. ఓకేనా నాన్న. చాలా క్లియర్గా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది బట్ చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా. కాల్కులేటర్ దగ్గర పెట్టుకోండి, మొబైల్ కన్నా కాల్కులేటర్ సేఫ్, మనం డైవర్ట్ అవ్వకుండా అయితే ఉంటాం. ఓకేనా. సరే ఇక్కడ కూడా ఈ సమ్స్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అవిందా. ఓకే నెక్స్ట్ ఈ సమ్స్ 14 వరకు అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటారా, 13 వరకు తీసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ 14, 15 కూడా తీసుకోండి, 14, 15 కూడా తీసుకోండి. ఓకే కదా నాన్న. ఇక్కడతో మనకి ఎన్ని సమ్స్ అయినట్టు, 5th సమ్ కూడా ఒకసారి మీకు కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 0.1 ఇచ్చాడు నాన్న, ఎంత dy/dx అన్నాడు, అంటే ఫస్ట్ డెరివేటివ్ కట్టమన్నాడు. సేమ్ అదే కట్టేస్తా. J0 ఇచ్చాడు కదా సార్ అంటే అవసరం లేదు, అవన్నీ మనకు అవసరం లేదు, అవన్నీ అవసరం కూడా లేదు. ఓకేనా. ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా వేసుకున్నా, ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి సార్ ఇలా ఉంది, అదే రాగా న్యూటన్స్ డిఫరెన్స్ ఫార్ములా ఇందాక మనం అదే వాడాం చూడు, ఇదిగో. ఓకేనా. ఓకే వేసుకున్నాం, వాల్యూస్ని ఇందాకట్లాగే సబ్స్టిట్యూట్ చేసా. సేమ్ నాకంటూ ఒక ఆన్సర్ వచ్చింది, సేమ్ దీన్ని డివైడ్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ 0.1 ఈ అన్నిటిని నేను ఎల్సిఎం కడితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది, సేమ్ ఇందాకట్లాగే. ఓకేనా. సో లాస్ట్గా మనకి -0.0507 అయితే ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో చాలా ఈజీ నాన్న, చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ వీడియో మనం ప్రాబ్లమ్ డిస్కస్ చేసి, సో క్లాసెస్ పరంగా సెకండ్ వీడియో. ఓకేనా. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.